ఈ వీడియో సెకండ్ పార్ట్ మా తిరుపతి ట్రిప్ది. మేము కార్లో వెళ్ళాము, కానీ విష్ణు అండ్ విద్య మా మరిది అండ్ తోటికోడలు ఫ్లైట్లో వచ్చారు. వాళ్ళని ఎక్కించుకొని కారు తిరుపతి వెళ్ళి తిరుపతిలో లంచ్ చేసాము. మినర్వా గ్రాండ్లో చేసాము. ఫుడ్ అంత బాగాలేదు అక్కడ. లంచ్ అయిన తర్వాత తిరుమలకి బయలుదేరాము. కానీ అప్పుడు ఏదో వివిఐపి విజిట్ ఉందనుకుంటా, గవర్నర్ ఎవరో వచ్చారు. సో మమ్మల్ని అక్కడ ఎంట్రన్స్ దగ్గర అలిపిరి దగ్గర 2 hours ఆపేశారు. పిల్లలకి చాలా బోర్ కొట్టింది. వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి చాలా ఆటలు ఆడించాల్సి వచ్చింది. సూర్య కొత్త చేసుకొని అప్పటి వరకు వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళలేదు. బట్ ఇట్లా కోతేశాలు వేస్తుంటే నాకు కూడా కావాలని చెప్పేసి అప్పుడు వెళ్ళాడు విష్ణు దగ్గరికి. వాడు ఇంకా నేను బ్లాక్ మెయిల్ చేసే టైప్. ఇంకా చాలా నాన్న. సూర్య where are you? సూర్య where are you? Hi. పెళ్లి ఫిక్స్ అయింది, ఇండియా వెళ్తున్నాము అని తెలియగానే ఆగస్ట్లో, మేము డిసెంబర్లో ఇండియా వెళ్ళేది ఉంటే ఆగస్ట్లో శ్రీవాణి టికెట్స్ తీసుకున్నాము దర్శనానికి. దర్శనం టికెట్స్ తీసుకున్నాము. దర్శనంతో పాటు అకామిడేషన్ కూడా ఇస్తారు కదా, అకామిడేషన్ ఇచ్చారు వాళ్ళు. కానీ ఒక మిస్టేక్ జరిగింది, అది మేము చూసుకోలేదు. మాకు 18th రోజు దర్శనం అయితే అకామిడేషన్ 19th రోజు పడింది. అట్లా అది వాళ్ళ సిస్టమ్ ఎర్రర్ వల్ల అట్లా పడిందంట. తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఇది ఒక టెన్షన్ అండి అకామిడేషన్కి. కానీ టీటీడీ స్టాఫ్ చాలా పొలైట్గా హ్యాండిల్ చేశారు సిచ్యువేషన్ని. మేము ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా ఒక్కసారి కూడా నొచ్చుకోలేదు, గుడిగా మాట్లాడలేదు, టెంపర్ లూజ్ అవ్వలేదు. జెన్యున్గా మాకు ఆన్సర్ చేశారు, ఇట్లా అయ్యి ఉంటుంది మేడం అని చెప్పి. అండ్ మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. నేను ఒకటి ఖచ్చితంగా నమ్ముతానండి, 90% ఆఫ్ ది టైం మనము మంచిగా మాట్లాడితే, మనం పొలైట్గా ఉంటే మనతోని పొలైట్గా ఉంటారు ఎదుటి వాళ్ళు కూడా. అండ్ జెన్యున్గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఒకరోజు వెళ్ళామా డ్రైవ్ చేసుకుంటూ, ఆ రోజు రాత్రి తిరుపతిలో ఉన్నామా, తర్వాత పొద్దున్నే 6ంటికి దర్శనం చేసుకున్నామా, తర్వాత కిందకు వచ్చేసి పద్మావతి అమ్మగారి దర్శనం చేసుకున్నామా, దాని తర్వాత మళ్ళీ బయలుదేరి హైదరాబాద్ వచ్చేసామా. ఇంతే 2 days ట్రిప్ ఉంటుంది. నేను వెళ్ళినప్పుడల్లా నేను స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే టైం లేదు, నెక్స్ట్ టైం చేయొచ్చులే అని చెప్పేసి వద్దంటారు. అయినా ఏం బాగా దొరకవులే అని చెప్పేసి కథలు చెప్తారు. ఈసారి అట్లా కాదు అని చెప్పేసి టయర్డ్ అయిన వాళ్ళని రూమ్లో వదిలేసి గోకుల్, విశ్వ అండ్ విద్య పడుకున్నారు. నేను, విష్ణు, సూర్య స్ట్రీట్ షాపింగ్కి వచ్చాము. కొన్నదేమీ లేదు ఎక్కువ, బట్ దెన్ జస్ట్ దట్ ఎక్సైట్మెంట్. అట్లా వెళ్ళాను స్ట్రీట్ షాపింగ్కి, అన్నీ చూశాను. అండ్ 24 hours ఓపెన్ ఉంటాయి షాప్స్ అన్నీ. సో సూర్య ఏవో బొమ్మలు కొనుక్కున్నాడు, వాళ్ళ బాబాయ్ కొనిపెట్టాడు. నేను గాజులు కొనుక్కున్నాను అండ్ ముగ్గులు వేయడానికి ముగ్గులు డిజైన్లు కొనుక్కున్నాను. అంతకు మించి పెద్దగా ఏం కొనుక్కోలేదు. బట్ జస్ట్ దట్ ఎక్సైట్మెంట్ దట్ ఓకే స్ట్రీట్ షాపింగ్ చేశాను తిరుపతిలో అనేది ఇంకా నాకు ఉండిపోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. పొద్దున 9 o'clock శ్రీవాణి దర్శనం అనుకుంటా. దర్శనం చాలా బాగా జరిగింది. అరౌండ్ 11:30, 12 o'clock బయటకు వచ్చాము. స్వామిని చూడంగానే ఈ ట్రావెలింగ్ కష్టం కానీ అకామిడేషన్ కష్టం కానీ ఇంకప్పుడు ఏమీ గుర్తురావు. జస్ట్ హాయిగా దండం పెట్టుకొని ఇంకా బయటకు వస్తాం కదా. దర్శనం అవ్వగానే షాపింగ్ చేశారు, బ్రేక్ఫాస్ట్ చేశారు, అక్కడ ఫోటోలు దిగారు, దాని తర్వాత రూమ్కి వెళ్ళి చిల్ అయ్యారు. మీకేం కావాలి?
you like? What kind of cookies you like? You cookies. I like వడ కూడా ఇష్టమే కదా నీకు, పూరి కూడా ఇష్టమే కదా. Yucky. మరి దోశ, Yucky. ఇడ్లీ, Yucky. Apple want it? గడ్డి గడ్డి తింటావా? Yucky. Yucky. Apple want it? అసలు ఏం చెట్టు ఇది? ఆరెంజ్ పూలు ఉన్నాయి చూడు, అదేం చెట్టు? చాలా బాగున్నాయి. నాకు ఫోటో లేదు. No, pause it. Ew. ఇదేనా? Ini? Jangan kemana? ఇంకా నెమ్మదిగా అన్ని సర్దుకొని కింద అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నేను గోకులే వెళ్ళాము. పిల్లలు వీళ్ళంతా చాలా టైర్డ్గా ఉన్నామని చెప్పి కార్లోనే ఉన్నారు. సో మేము ఇద్దరమే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము తొందరగా. ఎవరికైనా ఉపయోగపడతాయని చెప్పి మేము డిన్నర్ లంచ్ చేసిన ప్లేసెస్ అండ్ ఉన్న ప్లేసెస్ అన్నీ వీడియోలో పెట్టాను అండ్ రేటింగ్ కూడా పెట్టాను. So do you like it? Very. So do you like it? You like it? Okay.